నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్తో. ఈపీఎఫ్ అకౌంట్ మార్చుకోకపోతే ఏమవుతుంది? ఈపీఎఫ్ అకౌంట్ని రెగ్యులర్గా చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది? అలాగే ఈపీఎఫ్ అకౌంట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఎస్, ఈపీఎఫ్ అకౌంట్ కనుక మీరు ఒక కంపెనీ నుంచి వేరొక కంపెనీకి మారేటప్పుడు బదిలీ చేయించుకోకపోతే మీ వడ్డీ రేటు ఆగిపోతుంది. అవును, ఇది అక్షరాల నిజం. ఇది చాలామందికి కూడా తెలియదు. కొంతమంది అయితే అసలు తమ యూఏఎన్ అకౌంట్ పాస్వర్డ్ లాగిన్స్ కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. మీరు కనుక ఇలా చేసినట్లయితే మీకు లాంగ్ టర్మ్ వచ్చే బెనిఫిట్స్ అన్నీ కోల్పోతారు. అలాగే ఈపీఎఫ్ నుంచి ఎంతవరకు వడ్డీ వస్తుందో అది కొంతకాలానికి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎలాగో వివరంగా చెప్తాను, వినండి. మీరు సపోజ్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈపీఎఫ్ అకౌంట్ అనేది మీ అందరికీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే యూఎన్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ పాస్వర్డ్తో చూసుకుంటే మీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ప్రతి నెల అందులో జమ అవుతూ వస్తుంది. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ని మీరు కనుక లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసినట్లయితే దాని మీద వచ్చే వడ్డీ కూడా మీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. కానీ చాలామంది ఎంప్లాయీస్ మాత్రం ఎప్పటికప్పుడు చిన్న చిన్న అవసరాలకు తొందరపడి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి తమ అమౌంట్ని విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే చాలా నష్టం అని చెప్తున్నారు నిపుణులు. అలాగే ఈపీఎఫ్ అకౌంట్ని మీరు ఒక కంపెనీ నుంచి వేరొక కంపెనీకి మారేటప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్, అలాగే పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్స్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం. రెండవది, మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే మీ ఈపీఎఫ్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఇచ్చి అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక విషయం, మీరు లాస్ట్ కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే మానేయడానికి రీజన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి లాస్ట్ వర్కింగ్ డే లాంటి కొన్ని ఆప్షన్స్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఈపీఎఫ్ అకౌంట్ని కొత్త కంపెనీకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈపీఎఫ్ అకౌంట్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి మర్చిపోయి చాలామంది అమౌంట్స్ని విత్డ్రా చేస్తూ ఉంటారు. అలా చేయకండి ఎట్టి పరిస్థితుల్లో అనేసి అయితే చెప్తున్నారనమాట. ఈ ఈపీఎఫ్ అకౌంట్ని మార్చుకోకపోతే మాత్రం మీరు చాలా వడ్డీ లాస్ అవుతున్నట్టే. ఇది గమనించండి. పాత కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారేటప్పుడు మాత్రం మీ అకౌంట్ అప్డేట్స్ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా మార్చుకోండి. అలాగే మీకు ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు మీద ప్రస్తుతానికైతే 8.25% వడ్డీ రేట్ అయితే కలిగి ఉంది. ఈ వడ్డీ రేటుని పూర్తిగా మీరు నష్టపోయిన వారు అవుతారు. సో కంపల్సరీగా ఈ వడ్డీ బెనిఫిట్స్ని మీరు పొందాలనుకుంటే మాత్రం ఈపీఎఫ్ అకౌంట్ అప్డేట్స్ని మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే కొత్త కంపెనీలో జాయిన్ అయిన వెంటనే వీటిని అప్డేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.